కాపు ఉద్యోగులతో పాటు విద్యార్థులకు, విశ్రాంత ఉద్యోగులకు తోడ్పాటుగా ఉండేందుకే 2014లో కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని నాయకులు తెలిపారు. అయితే తర్వాత కొన్ని అనివార్య కారణాలతో సంఘం కార్యకలాపాలు కొంత వెనకబడ్డాయని, తిరిగి పునరావృతం చేసేందుకు, వేగవంతం చేసేందుకు నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏ సంఘాలకు గాని, కులాలకు వ్యతిరేకం కాదని, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని, కేవలం కాపు ఉద్యోగులు, విద్యార్థులు, కాపు సంఘస్థులకు తోడ్పాటుగా ఉండేందుకే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. కాపు కళ్యాణ మండపంలో కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ ఆరిగ వీరప్రతాప్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నూతన కమిటీని ఏపీ కమర్షియల్ ట్యాక్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ కొప్పులు సుధాకర్ ప్రకటించారు. నూతన కార్యవర్గానికి ఏపీ విద్యుత్ సర్వీసెస్ జనరల్ సెక్రటరీ తంగా సాంబశివరావు, ఏపీ స్టేట్ మెడికల్ ఎంప్లాయీస్ జాయింట్ సెక్రటరీ కృష్ణారావు, సంఘం వ్యవస్థాపకులు జ్యేష్ఠ వరప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారిశెట్టి రామ్మోహన్ రావులు తమ సంఘీభావం తెలిపారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కొల్లా సుఖదేవ్, సుంకర తిరుమల నాయుడు, ట్రెజరర్గా పెద్దిశెట్టి సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్గా సిరిగిరి రామచంద్ర, వాసాల ప్రసన్నకుమార్, సిరిగిరి శ్రీనివాసరావు, జి ఆంజనేయులు, సాధు నరసింహారావు, జాయింట్ సెక్రటరీలుగా బ్రహ్మయ్యనాయుడు, సోమశేఖర్, నిశంకం బ్రహ్మయ్య, రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి శ్రీనివాసరావు, మహిళా ప్రతినిధిగా పసుపులేటి అనురాధ ఎంపికయ్యారు. అడ్వైజరీ కమిటీలో చిట్టెం వెంకటేశ్వర్లు, పసుపులేటి మారుతి ప్రసాద్, దండే వెంకటేశ్వరరావు, కొల్లా హనుమంతరావులు ఎంపికయ్యారు. కార్యక్రమంలో కాపు రాక్స్ ప్రకాశం అడ్మిన్ రామ్మోహన్ రావు, వివిధ కాపు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్, కాపు నాయకులు జిల్లా నలుమూల నుండి విచ్చేసి అసోసియేషన్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నూతన కమిటీని అభినందించారు. నా పేరు కొప్పోలు సుధాకర్ అండి. నేను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టి 2014లో పెట్టామండి. 2014 సుదీర్ఘంగా ఒక 7-8 సంవత్సరాలు అన్ని విధాలుగా పేద ఎంప్లాయీస్కి, చదువుకున్న పేద కాపులకు కూడా కొంతమందికి కొన్ని కాలేజీల్లో కానీ ఫీజు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా
అన్ని చేదోడు వాదోడుగా నిలబడి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడం జరిగిందండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంఘం కొద్దిగా వెనకబడింది. మళ్ళీ దీన్ని పునరావృతం చేసేదానికి మన కొల్లా సుఖదేవ్ గారు ఆయన సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు గెట్ టుగెదర్ అని వెల్ఫేర్ అసోసియేషన్ గెట్ టుగెదర్ కార్యక్రమానికి అందరూ విపరీతంగా అందరూ వచ్చారు. ఎంప్లాయీస్ అందరూ, రిటైర్ ఎంప్లాయీస్, జనరల్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు, రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఒక తాత్కాలిక కమిటీని ఒకటి ఏర్పడటం జరిగింది. వీళ్ళు ఆ కమిటీలో సభ్యులుగా ఉండి ప్రతిరోజు ఎక్కడైనా సమస్యలు ఉంటే దానికి అనుగుణంగా వెళ్ళి సామరస్యంగా దానికి పరిష్కరిస్తారని, అదిగాక ప్రతి తాలూకాలోకి వెళ్ళి ఈ సంఘం ఇంకా పటిష్టంగా చేస్తారని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆ కొత్త టీంకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాపు కళ్యాణ మండపం నందు కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ ఆల్ ఎంప్లాయీస్, క్వాజీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా కలుపుకొని వెల్ఫేర్ అసోసియేషన్గా ఈ రోజున నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. కాపు కులస్తుల యొక్క సంక్షేమ దిశగా ఈ నూతన కార్యవర్గము పనిచేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాపు పేద విద్యార్థులు కానీ, ఏదైనా కాపు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా ముఖ్యంగా ఈ కార్యవర్గం స్పందించి వారికి సేవా దృక్పథంతో వారికి ముందు అండదండలుగా ఉంటామని చెప్పి ఈ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నేను తెలియజేస్తున్నాను. నేను 2014 నుంచి కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి దానిలో కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ ఇప్పుడు ఈ రోజుకి జిల్లా స్థాయి సెక్రటరీగా ఎన్నికైనందుకు నేను ఆనందాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కాపు ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపు ఎంప్లాయీస్కి ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా ఇచ్చేదానికోసం ఏర్పాటు చేసుకున్నదే ఈ కార్యక్రమం. అక్కడ అసలు ఈ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మాకు ఎవరు సాయం చేస్తారులే, వాళ్ళకి మంచి చెడ్డ తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక భరోసా, వాళ్ళకి ఏ పని అయినా అవసరమైన ఉద్యోగస్తులకే కాదు, వాళ్ళకి ఏ ఆఫీసులో ఎవరిని కనుక్కుంటే త్వరగా పని అవుద్దో ఆ దిశగా ఉండేలాగా చర్యలు తీసుకోవడానికి ఇది మొదటి అడుగుగా భావిస్తూ కార్యాచరణ తదుపరి మీటింగ్ తెలియజేస్తాం.